గురుగారు, వీధి మింగిన స్థలం అంటే ఏంటి? అసలు దానివల్ల వచ్చే ఫలితాలు ఎట్లాంటివుంటాయి? వీ వీధి పోట్లు, వెన్నుపోట్లు ఇట్లా అనేక రకాల విషయాలు మనకి వాస్తు శాస్త్ర గ్రంథాలలో పొందుపరచబడి ఉన్నాయి. హ్మ్. వీధి పోటు అంటే ఒక ఎఫెక్టు, వీధి చూపు అంటే ఒక ఎఫెక్టు, వీధి మింగిన స్థలాలు ఒక ఎఫెక్టు, హ్మ్. 3 వీధుల్లో వచ్చే స్థలాలు ఒక ఎఫెక్టు, 4 వీధుల్లో వచ్చే స్థలాలు, 2 వీధుల్లో వచ్చే స్థలాలు, ఇట్లా రకరకాలు చాలా ఉన్నాయి. హ్మ్. అందులో వీధులకి, ఇంటికి ఉండేటటువంటి పోటు మంచి ఫలితాలు ఇచ్చేవి కొన్ని, చెడు ఫలితాలు ఇచ్చేవి కొన్ని ఉంటాయి. హ్మ్. ఈ వీధి మింగిన స్థలం అంటే ఏంటి? అంటే ఏదో కొంత భాగము వీధి వచ్చి ఇంటికి తగిలినప్పుడు అది వీధి పోటు అంటాం. హ్మ్. ఇల్లు ఎంత వెడల్పు ఉందో వీధి కూడా అంత వెడల్పు ఉందనుకోండి, సరిగ్గా వీధికి మధ్యలో వస్తుంది ఎక్కడో. అంటే ఇంటి వెడల్పు ఒక 30 అడుగులు ఉంది, వీధి వెడల్పు కూడా 30 అడుగులు ఉంది. సరిగ్గా ఈ వీధి ఆ ఇంటికి సరిగ్గా ఎదురుగా ఉంది, 30 అడుగులు కవర్ చేస్తుంది. అప్పుడేమిటంటే ఆ ఇంటిని వీధి మింగిన స్థలం అంటారు. ఆ ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ స్థలం అయితే వీధి మింగిన స్థలము, ఇల్లు అయితే వీధి మింగిన ఇల్లు, ఇట్లా. ఎందుకని వీధి మింగిన ఇల్లు ఎప్పుడు కూడా మంచి ఫలితాలని ఇవ్వవు. మీకు మీ ఇల్లు ఎంత వెడల్పు ఉందో వీధి కూడా అంతే వెడల్పు ఉండి, మీ ఇల్లుని ఆ ఇల్లు మొత్తము, ఇంటిని మొత్తము ఆ వీధి కవర్ చేస్తున్నప్పుడు, అది వీధి మింగిన స్థలమైనప్పుడు రిజల్ట్స్ బాగుండవు. కానీ నివాసం ఉండటానికి, వ్యాపారపరంగా ఉపయోగించుకోవటానికి 2 వేరు పద్ధతులు. వీధి మింగిన స్థలంలో యజమాని ఇల్లు కట్టుకొని ఉంటే తప్పకుండా చెడు ఫలితాలు ఉంటాయి. అదే వీధి మింగిన స్థలంలో వీరు వ్యాపార గృహాలు అంటే కాంప్లెక్సెస్ కట్టినప్పుడు, అందులో చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు అందరికీ అది మంచి ఫలితం ఇస్తుంది. అట్లా దాన్ని ఏ పర్పస్కి మనం వాడుతున్నాము అనే దానిపైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వీధి మింగిన స్థలాలు ఎప్పుడూ నెగటివే. వాటిని ఉపయోగించుకునే తీరును బట్టి కొన్ని సందర్భాలలో తప్పకుండా మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి.